హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇంకా నా వీడియో అయితే చాలా లేట్గా పెడుతున్నాను కదా, చాలా లాంగ్ అయింది వీడియో చేయడానికి కూడాను. రీసెంట్గా మేమైతే హౌస్ షిఫ్ట్ అయ్యాము. సో ఇంకా హౌస్ వెతుక్కోవడము, మళ్ళీ షిఫ్ట్ అవ్వడము, ఇంకా హౌస్ షిఫ్ట్ అవ్వడం అనేది చాలా టైం టేకెన్ కదా, అసలు చాలా పని ఉంటుంది. సో అందువల్ల నేను ఇంకా కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల కూడా నేను చేయలేకపోయాను వీడియో. ఇప్పుడైతే చేస్తున్నాను. ఇది కూడా మా అబ్బాయి బర్త్డే వ్లాగ్ అండి. బర్త్డే రోజు ఇంకా షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నాము డ్రెస్సెస్ కొనడానికి. అండ్ ఇంకా జూన్ 5th మా అబ్బాయి బర్త్డే. సో ముందు రోజు అయితే షాపింగ్కి వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే ఇంకా రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్దామని చెప్పి ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా నేను మా అబ్బాయి మా హస్బెండ్ని తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా ఇదైతే అంది వేలోను బైక్ మీద వెళ్తూ ఉన్నాము. బాబీ బాబీ చూడు, చిన్నది బాబీ. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే షాపింగ్ చేసాము. 5 pairs రిలయన్స్ ట్రెండ్స్లో అయితే చూసాము. డ్రెస్సెస్ అయితే అంతగా ఏమీ నచ్చలేదు. సో కొన్నే తీసుకున్నాము. ఇంకా ట్రెండ్స్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్దామని ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను కామెంట్ చేస్తున్నాడు, హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ ఫ్రెండ్స్, మేము డ్రెస్సెస్ కొన్నాము అని చూసారా, అలా డైలాగ్ అయితే కొడుతూ ఉన్నాడు. సో ఇంకా అక్కడి నుంచి అన్లిమిటెడ్కి అయితే బయలుదేరుతూ ఉన్నాము. అండ్ ఇంకా అన్లిమిటెడ్ అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా మాకు రీజనబుల్ రేట్స్కి అయితే వచ్చే కాస్ట్స్ అన్నీ బాగున్నాయి, చాలా మంచిగా దొరికాయి. బట్టలు అయితే నేను తీసుకున్నాను, క్యాజువల్స్ కానీ ఇంకా అన్నీను. ఇంకా బర్త్డేకి ఇంకా మెయిన్ డ్రెస్ అనేది ఏం తీసుకోలేదు, క్యాజువల్స్ లేవు, చాలా వరకు మా అబ్బాయి పార్ట్ చేసేసాడని నేను ఇంకా క్యాజువల్స్ నార్మల్ డైలీ వేర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా తీసేసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ వ్లాగ్, వాడిని స్నానం చేయించి రెడీ చేయించేసాను. అండ్ ఇంకా నేను దేవుడికి పెడదామని చెప్పి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇది మా కొత్త ఇంట్లోని దేవుడి రూమ్ అండి, సపరేట్గా రూమ్ అయితే ఇచ్చారు. అండ్ నేను అక్కడ ఉన్నప్పుడు అయితే నేనే సెట్ చేసుకున్నాను టేబుల్ మీద దేవుణ్ణి, అలాగా మీకు తెలుసు, చూసుంటారు వీడియోస్లో షార్ట్స్లో. ఇక్కడైతే రూమ్ ఉంది. సో ఇలా రూమ్ ఉంటేనే చాలా బాగుంటుంది దేవుడికి మనం ప్రశాంతంగా పెట్టుకోవడానికి. అండ్ ఇంకా మా ఇంటి ముందు చెట్టు ఉంది, ఇది మందారం చెట్టు. సో మందార పూలన్నీ కోసేసుకొని ఇంకా దేవుడికి అయితే అలంకరిస్తున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ పాత పూలు, నిన్నటి రోజు పెట్టిన పూలు ఉంటాయి కదా, అవన్నీ తీస్తూ ఉన్నాను. అండ్ ఇంకా మందార పూలు కానీ పెడితే దేవుడికి పటం నిండా చాలా కలగా అనిపిస్తుంది. అందులో రెడ్గా ఉంటాయి కదా పూలు. సో అవి చాలా కలర్ఫుల్గా దేవుడికి పెడితే నాకు దేవుడి పటం అందంగా కనపడుతుంది. అందులో మనం కొన్న పూలు కన్నా మన చెట్టు కాసిన పూలు మనం పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అలాగే అనిపించింది మన చెట్టు పూలు అలా పెడుతుంటే దేవుడికి. ఫైనల్గా దీపం అయితే పెట్టేశాను. అండ్ ఇంకా ఇది మన సాంబ్రాణి అయితే ఇది కొత్తగా తీసుకున్నాను స్టాండ్, దీని గురించి కూడా చూపిస్తాను. అండ్ సాంబ్రాణికి ఇది మనం ఒక స్టాండ్ అండి, ఒక ధూపం స్టాండ్, ఇది ధూప్ స్టాండ్ అంటారు దీన్ని. సో దీన్ని నేను బ్రాస్లో తీసుకున్నాను. ఇంకా దీన్ని మన స్టాండ్లో మన సాంబ్రాణి వెలిగించేసి దాంట్లో పెట్టేసామనుకోండి, ఇంకా మనకి దాంట్లో ఉన్న తర్వాత సాంబ్రాణి అయిపోయిన తర్వాత ఇంకా దాని బూడిద అలా ఉంటుంది కదా, అది కింద పడకుండా దాంట్లోనే పడిపోతుంది. అండ్ ఇంకా ఇది మన పొగ కూడా మొత్తం ఒక ఈవెన్గా ఒక లెవెల్లో వస్తుంది. సో దీనికోసం ఒక స్టాండ్ ఆన్లైన్లో బుక్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఇదైతే చాలా బాగుంది. ఇలా మనం పట్టుకొని మామూలుగా స్టాండ్ని మనం పట్టుకొని హారతి ఇవ్వలేం కదా, సో ఈ స్టాండ్లో కానీ పెట్టేస్తే మనం ఇలా దేవుడి ముందు హారతి ఇవ్వచ్చు. అండ్ మన రూమ్స్లో కూడా ఎప్పుడైనా ధూపం అనేది మనం రూమ్స్లో వేయాలనుకున్నప్పుడు ఈ స్టాండ్తో మనం ధూపం అనేది వేసుకోవచ్చు. నాకు బాగా యూజ్ఫుల్ అనిపించింది స్టాండ్ అయితేను. అండ్ దీపారాధన అయితే ఇంకా చేస్తూ ఉన్నాను.
అండ్ ఇంకా పూజ అయిపోయింది. సో ఇంకా మా అబ్బాయిని పిలిచి దండం పెట్టిద్దామంటే నా దగ్గరికి అయితే రాలేదు. సో ఇంకా మా అమ్మ అయితే ఇంకా వాడికి దండం అయితే పెట్టిస్తూ ఉంది. ఇంకా దండం పెట్టేసుకున్నాడు బుద్ధిమంతుల్లాగా. బాబిట్రా సాంగ్ దండం పెట్టుకున్నావా? అండ్ ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా వంటగదిలోకి అయితే వెళ్ళిపోవాలి. సో ఈరోజు ఇంకా స్పెషల్స్ ఏం చేయాలనేది ఇంకా ఆలోచించుకొని చేయాలి. ఇంకా నేనైతే అలా ఆలోచిస్తున్నప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా కొత్త ఐడియా ఇచ్చాడు. సో ఈరోజు అయితే నేనే చేస్తాను, కొంచెం మన అబ్బాయి కోసం నేనే బిర్యానీ అయితే వండుతానని చెప్పి నాకు ఇంకా ఆ రోజు రెస్ట్ ఇచ్చేసాడు. సో ఇంకా ఆయన అయితే కొత్తగా అంటే ఇది మనకి అంటే దమ్ బిర్యానీ అంటారు కదా, సో అదైతే చేస్తాడంట. దానికోసం అయితే బాస్మతి బియ్యం ఇంకా బయట నుంచి తెచ్చుకున్నాము. ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి కట్ చేసి ఇంకా రైస్ అయితే వేసుకుంటున్నాం. దానికోసం అని పెద్దది గిన్నె అయితే కావాలి కదా, పైన వెతుకుతూ ఉన్నాము ఏ గిన్నెలో తయారు చేద్దామని చెప్పి. సో అంటే ఆ రోజు మేము ఇంట్లోకి ప్లస్ ఇంకా బయట రిలేటివ్స్కి కూడా అంటే పక్కన హౌస్ వాళ్ళకి కూడా మనం ఇద్దామని చెప్పి సో ఇంకా ఎక్కువగా చేస్తున్నాడు. అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాడు, ఎలా వస్తుందో టేస్ట్ కూడా చూడాలి. సో దానికి కావాల్సినవన్నీ తీసుకొని అక్కడ వంటింట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాడు. దానికి కానీ పెద్ద గిన్నె అయితే పైనుంచి బౌల్ తీసేసాడు. చికెన్ ఇంకా 1 కిలో తీసేసుకొని 1 కిలో కన్నా ఎక్కువే తీసుకున్నట్టున్నాడు. సో ఇంకా దానికి సంబంధించిన ఇంకా మొత్తం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కూడా నేను కూడా ఫస్ట్ టైమే కదా చూస్తూ ఉన్నాను. సో ఎలా చేస్తున్నాను అనేది నాకు ఐడియా లేదు, ఇంకా వీడియో తీసేస్తున్నాను కదా, సో నేనైతే చూపిస్తూ ఉన్నాను. ఈసారి నెక్స్ట్ వీడియోలో చేసినప్పుడు ఎలా చేసాను అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఆయన చేసే చూస్తుంటే అంటే బాగా కష్టపడుతున్నాడు. సో ఎలా వస్తుందో చూడాలనుకుంటున్నాను. చూడడానికైతే చాలా కలర్ఫుల్గా వచ్చింది అండ్ చాలా టైం అయితే పట్టింది అండ్ కొంచెం కొత్తగా అనిపించింది. అంటే నేను దమ్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు. నేను నా వీడియోస్లో మీరు చూస్తే పలావు అలా చేస్తాను, అందులో మసాలా తక్కువ వేసి చేస్తాను. అండ్ నేను అన్నీ వేసి చేశాడు. సో ఎలా ఉందనేది వెయిట్ చేస్తున్నాను. స్మెల్ అయితే అదిరిపోతుంది, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది. అండ్ ఫైనల్గా ఇలా గార్నిష్ అయితే చేసేసాడు కలర్ఫుల్గా. అండ్ స్మెల్ అయితే మన రెస్టారెంట్ స్మెల్లే అయితే వస్తుంది. అండ్ ఇంకా పీస్ ఒకసారి చూడమని చెప్పి ప్లేట్లు అయితే వేస్తూ ఉన్నాడు. అండ్ ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసాము అండ్ చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసినట్టు అనిపించలేదు, అంత బాగా చేశాడు. సో అండ్ ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా రెడీ అయిపోతూ ఉన్నాను, ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పి. ఇక్కడ మనకి నరసింహకొండ అని చెప్పి ఉంటుంది నెల్లూరులో. సో నరసింహకొండ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. అండ్ ఇంకా మేమంతా అంటే నరసింహకొండ చాలా ఫేమస్ అండి. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. టెంపుల్ అయితే ఇంకా ఎంటర్ అయిపోయాం. అంటే ఇంకా కొండ కదా, ఎక్కుతూ ఉన్నాము. ఇంకా మనకి కొండపైన దేవుడు ఉంటాడు. సో ఇంకా ఎక్కుతూ ఉన్నాము. మనకి నరసింహకొండ ఫ్యాన్లు కూడా మనకి టౌన్లో కనపడుతూ ఉంటాయి. అంత పైకి ఉంటుంది స్ట్రైట్గా కొండ అయితే. ఆ ఫ్యాన్లు చూసారా, ఆ ఫ్యాన్సే మనకి కింద నుంచి మన ఊర్లో నుంచి ఆ ఫ్యాన్లు అయితే కనపడుతూ ఉంటాయి. సో నేను ఇంకా సన్ రూఫ్ అయితే ఎక్కేసాను వ్యూ చూపిద్దామని చెప్పి. వ్యూ అయితే సూపర్ ఉంటుంది, చాలా బాగా వచ్చింది వీడియో అయితేను. సీట్ మీద కదా పడ్డాను. నేను చూస్తున్నాగా లేకపోతే నా మూడు పోద్ది.
ఇంకా కొండ మీద వ్యూ చూసారా, సన్సెట్ చూసారా. సన్సెట్ అయితే చాలా బాగా వస్తూ ఉంది. అండ్ దారంతా మనకి దశావతారాలు అంటారు కదా స్వామివారు, అలా మనకి దశావతారాల్లో అక్కడ కనిపిస్తుంటారు స్టాచ్యూ రూపంలోను. ఉంటాయి కదా, వామన అవతారము, కృష్ణుడు, బలరాముడు అని చెప్పి అలా అవతారాలు స్టాచ్యూలు అయితే పెట్టున్నారు దారంతాను. అండ్ ఇంకా ఈ రోడ్ అంతా చూసారా ఎంత మనకి పీస్ఫుల్గా అండ్ సన్సెట్ అవుతూ ఉంది, సన్ అస్తమిస్తున్నాడు. ఆ వ్యూ కానీ, ఆ గాలి కానీ, ఫ్రెష్ ఎయిర్ కానీ అసలు చాలా బాగుంది. మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఇలా నేచర్ని ఎంజాయ్ చేయడానికి కానీ, దేవుడి గుళ్ళకి కానీ అలా వెళ్తే మన మైండ్ కానీ అండ్ మనకున్న సమస్యలు కానీ చాలా వరకు మనకు తగ్గుతాయి. నేనైతే అది నమ్ముతాను. నాకు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్తూ ఉంటేను. అండ్ ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ నరసింహకొండ అనేది స్వయంభూగా నరసింహస్వామి వెలిశారని చరిత్ర ఇక్కడ చెబుతుంది. నెల్లూరు నగరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయము. అలాగే కాలినడకను కూడా ఈ కొండ మెట్లు ఎక్కచ్చు మనము, లేదా మనకి ఆటోలు లేదా మన వెహికల్స్ ద్వారా కూడా కొండపైకి చేరుకోవచ్చు. అండ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మండపాలు కనపడుతున్నాయి కదా, ఇక్కడ మన నైట్ దేవాలయంలో నిద్రించడానికి కూడా మనకు వసతి కలిగి ఉంది. అండ్ ఇంకా టెంపుల్ చూసారా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా నేను కొన్ని వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నాను. చాలా బాగా మనకి వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయి. కొండ మీదగా వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్, మీకు చూపిస్తాను. మన సిటీ అంతా కూడా పైనుంచి చాలా బాగా కనపడుతూ ఉంటుంది. అండ్ ఇంకా టెంపుల్ ముందు అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము అండ్ మెమరీస్ కోసము. అండ్ ఇంకా మా అబ్బాయి అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇంకా కార్ దిగినగానే పోయి ఒక కేక్ కాదు సారీ ఐస్ క్రీము అండ్ కూల్ డ్రింక్ అయితే తెచ్చేసుకున్నాడు. ఇంకా అవన్నీ తెచ్చుకొని తినేసి అప్పుడు లోపలికి వస్తాడంట. సో ఇంకా ఆయన తినిన దాకా మనం వెయిట్ చేయాలి కదా, సో అలా వీడియోస్ ఫొటోస్ అలా తీసుకుంటూ టైము చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా అన్నీ తినేసినాక లోపలికి వెళ్ళాలి. అండ్ ఇంకా దేవాలయం దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాను. అసలు గుడి హిస్టరీ వచ్చి ఇప్పుడు చూద్దాము. 7వ శతాబ్దంలో పల్లవ రాజులు ఇక్కడికి వచ్చి పెన్నా నదిలో పల్లవులకి చోళకి యుద్ధం జరిగింది. అప్పుడు పల్లవ రాజుల్లో విక్రమసింహరాజు అనే స్వామివారి భక్తుడు, ఆయనకి స్వామివారి కల్లో కనిపించి నీకు విజయవార్త వస్తుంది, యుద్ధంలో నువ్వే గెలుస్తామన్నాడు. అలాగే ఆయన గెలిచాడు. దేవాలయం నిర్మించమని అడిగారు స్వామి. ఆయన నిర్మించి ఆయన అక్కడ కొన్ని గోవులు బంగారు నగలు గుడికి దానంగా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత రావణుడు కూడా లంకకు వెళ్తూ ఇక్కడికి వచ్చినట్టు కొన్ని శాసనాల్లో తెలుస్తుంది. అలాగే మన కలియుగ వెంకటేశ్వర స్వామి వారు కూడా మొదటి పాదం ఇక్కడే పెట్టినట్టు ఇక్కడ కొన్ని మనకి పురాణాల్లో శాసనాల్లో కూడా ఉంది. అక్కడ పాదం కూడా ఉందండి. అండ్ ఇక్కడ మనకి వైశాఖ పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే పైన మనకి ఆదిలక్ష్మీదేవి గుడి కూడా ఉంటుంది. ఆ స్వామివారిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి తల్లి ఇక్కడికి వచ్చింది. అవి ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. చెట్టు కూడా ఉంది అక్కడ, ఉయ్యాల కడితే మనకి సంతానం కలుగుతుందని నమ్మకం కూడా ఉంది. అలాగే 7 కోనేరులు కూడా ఉన్నాయి. అవి 7 హోమగుండాలుగా కశ్యప మహర్షి హోమం చేసినట్టు పురాణాల్లో ఉంది. ఆ యజ్ఞం గుండం నుండి స్వామివారు ఒక జ్యోతిలాగా వెలిశారు. అలాగే అశ్వత్థామ కూడా మన ఉప పాండవులను చంపిన దోషం కూడా ఆయనకు ఉంది కదా. అలా చాలా దేవాలయాలు తిరుగుతూ దోష విమోచన కోసం తిరుగుతున్నప్పుడు ఇక్కడికి కూడా వచ్చి ఆ కోనేరులో స్నానం చేసినట్టు పురాణాల్లో ఉంది. అది మనం చెప్పాను కదండి 7 కోనేరులు ఉన్నాయి అని చెప్పి, అది కూడా మనకి కొండ మీద కనపడుతుంది. ఇంకా మనకి నేను ఈవినింగ్ టైం వెళ్ళాను కదా, సో లైటింగ్ తగ్గిపోతుంది. సో 7 కోనేరులు చూపించలేకపోయాను. అటు సైడ్ వెళ్తే 7 కోనేరులు కూడా ఉంటాయి. ఇదంతా గుడి చూసారా ఎంత బాగుందోనో, మొత్తం ఈ కొండలు ఇవన్నీను. అండ్ ఇంకా ఈ ఫ్యాన్స్ చూసారా, ఈ ఫ్యాన్స్ అయితే మనకి సిటీలో నేను చెప్పాను కదా, మనం మామూలు సిటీలో ఉన్నప్పుడు కింద మనకి ఇవి పైన చిన్నవిగా ఇలా ఇవి కనపడుతూ ఉంటాయి. అంత లాంగ్ నేను చెప్పాను కదా, ఇక్కడ ఉయ్యాల కడితే చెట్టుకి మనకి సంతానం కలుగుతుందని, ఆ చెట్టేనండి అది. అక్కడ ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం ఉంది. చూసారా ఎన్ని అక్కడ ఉయ్యాలు కట్టున్నారో, జరగబట్టే కదా అంతగానో. అండ్ ఈ గుడి ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా చాలా బాగుంది. నా పెళ్ళైన కొత్తల్లో కూడా ఫస్ట్ టైం నేను ఇక్కడికే వచ్చాను మా హస్బెండ్తోనూ. అలా ఇక్కడ ఉన్నప్పుడు చాలా కాలం కూడా వచ్చాను నేను చాలాసార్లు. మళ్ళీ చాలా లాంగ్ తర్వాత ఇక్కడికి వస్తున్నాను ఈ గుడికి అయితేను. ఇక్కడ నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఈ గుడికి వెళ్ళకుండా ఉండరు. అట్లా మనకి వీకెండ్ కానీ వస్తే ఇక్కడ మనకి ఈ గుడి నరసింహకొండ అండ్ అటు వెళ్తే జొన్నవాడ కామాక్షమ్మ ఇలాగ ఉంటుంది. మన నెల్లూరులో కూడా దేవాలయాలు ప్రసిద్ధి చెంది ఉంటుంది కదా.
అండ్ ఇంకా ఇది ధ్వజస్తంభం చూడండి, గుడి ధ్వజస్తంభం, ఇలా పురాతన ఆలయాలు చాలా బాగుంటాయి ఎంతో చూడ్డానికి కూడాను. అండ్ ఇంకా అక్కడైతే కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ కోతులు ఇవన్నీ మన చేతిలో నుంచి కొబ్బరికాయలు అవి లాక్కెళ్తున్నాయి, పిల్లలతో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా కొండ ప్రాంతం కాబట్టి కంపల్సరీ అలా ఉంటాయి. అండ్ ఎవరైనా ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు కూడా ఈ కొండల్లో ఈ వ్యూ పాయింట్స్లో వచ్చి చేసుకుంటుంటారు సండేస్. అలాగా అంత బాగా మనకి అన్ని విధాలుగా అనుకూలమైన ప్రదేశము. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా మేము రిటర్న్ అవుతూ ఉన్నాము. కావాలే అమ్మా, ఇక్కడ కావాలి. కనపడట్లా. అండ్ ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. దారిలో బేకరీకి అయితే వచ్చేసాము. బర్త్డే కదా రోజు కేక్ కట్ చేద్దామని. అండ్ కూల్ కేక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఈసారి అయితే నేను బ్లూబెర్రీ కేక్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా ఈ బ్లూబెర్రీ మీద ఇంకా తీసుకొని కూల్ కేక్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా మా పక్కింటి వాళ్ళ పిల్లలు అందరూ అయితే వచ్చేసారు, ఇంకా వీటి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా మా చిన్న అబ్బాయి ఏజ్ వాళ్ళు అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. సో మా పెద్ద బాబు ఏజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. సో ఇంకా బర్త్డే కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా చాలా హ్యాపీగా మంచి మూమెంట్స్లోనే, అంటే యాక్చువల్గా అన్ప్లాన్డ్ అనమాట. అంటే ఈరోజు మేము ఇలా గుడికి వెళ్ళాలి, ఇలా కేక్ కటింగ్, ఇలా ఆ రోజు బిర్యానీ మా వారే చేయాలి, అలా ఏం ప్లాన్ ఏం చేసుకోలేదు. జస్ట్ అన్ప్లాన్డ్తోనే మామూలుగా డే స్టార్ట్ చేసాము. కానీ బర్త్డే అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. మార్నింగ్ నుంచి టెంపుల్స్ కానీ అన్నీను చాలా బాగా జరిగింది అనిపించింది. ఎప్పుడైనా అన్ప్లాన్డే బాగుంటుంది. మనం ప్లాన్ చేసుకుని వెంటనే ఏం జరగదు, అనుకోకుండా జరిగేవి మనకి కొంచెం సర్ప్రైజ్గా అనిపిస్తుంది. అండ్ బర్త్డే అయితే బాగా కంప్లీట్ అయింది అనిపించింది నాకైతే. ఓకే. చూడరా చింటు బాబు, తాతకి హాయ్ చెప్పు, షేక్ అండి, థ్యాంక్ యూ చెప్పు.
అండ్ ఓకేనండి, చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అండ్ ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ నేను చేస్తానండి, ఇంకా టైం తీసుకోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.